ఖర్చు లేని వైద్యం మీ ఇంటి వద్దే అనే చిన్న కాన్సెప్ట్తో వాహిని మీడియా ప్రేక్షకులకు రకరకాల మొక్కలు మూలికలు అందిస్తున్నాము. మనం ఇవాళ రవికుమార్ గారి దగ్గర ఉన్నాము. ఆయన వెంట ఇవాళ కొన్ని మొక్కలు వాటి విషయాల గురించి తెలుసుకుంటున్నామని తిరగడం జరుగుతుందండి. గురుగారు ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? చెట్టు మూలికి చూపిస్తారా అబ్బా? మనం మిమ్మల్ని అంతా ఎక్కడికి తీసుకెళ్ళగలం? మేము చెట్ల గురించి పుట్ల గురించి కాస్త అవన్నీ చూపిస్తూ ఉంటాను. ఎందుకు గురుగారు ఇది కానుగ చెట్టులా ఉంది? గానుగ చెట్టు. గానుగ చెట్టు. ఏం గురుగారు ఈ చెట్టు విషయాలు ఏంటి చెప్పండి. అసలు ఎలా ఎలా పనిచేస్తుంది? మన వాహిని మీడియా ప్రేక్షకులకు ఖర్చు లేకుండా రోగాలు తగ్గించుకోవడం ఎలా అని మనం చెప్తా ఉన్నాం కదా ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ చెట్టును ఉపయోగించి ఎలా గానుగ చెట్టు. గానుగ చెట్టు లోపలికి పనిచేస్తుంది, యువతలకి పనిచేస్తుంది. యువతలకి అంటే చర్మ వ్యాధుల పైన పనిచేస్తుంది, లోపలికి అంటే పెరాలిసిస్ పైన నరాల దౌర్బల్యం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పక్షవాతానికి పనిచేస్తుంది. అవునండి, పక్షవాతానికి పనిచేస్తుంది. నిజంగా పక్షవాతానికి సూపర్ బాగా పనిచేస్తుంది. ఏం చేయాలంటారు? ఈ కాయలు ఉన్నాయి కదండి, ఇవి వచ్చి దీన్ని గింజ తీసుకుంటాం. గింజ తీసుకొని ఆయిల్ తీసుకున్న తర్వాత చర్మ రోగాల మీద పనిచేస్తుంది. ఎండిపోయిన తర్వాత అంటే ఎలా ఎలా పనిచేస్తుంది? అది మళ్ళీ ఇంకో దీంట్లో చెప్తాను. ఇది పక్షవాతాన్ని గురించి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది వచ్చి గానుగ చెట్టు అంటాం, దీన్ని కానుగ చెట్టు అని కూడా పిలుస్తుంటాము. ఇది చాలా బాగా బలిసిండాలి. ఇది చిన్న కొమ్మలుగా పనిచేయదు, బాగా బలంగా. ఇప్పుడు ఇది బాగా బలంగా బలిసింది. అంటే ఇప్పుడు కనీసం కూడా 100 సంవత్సరాల దగ్గర 80-90 సంవత్సరాలు కూడా ఉంటుంది చెట్టుకి. 70-80 మాక్సిమం 50 ఏళ్ళకి పైన ఉంటుంది. ఇది బాగా బాగా బలిసిన చెట్టు. అవునండి, అవునండి. ఇలాంటి చెట్టు ఉండింది అనుకోండి, మనం ఏం చేయాలంటే కింద వేర్లు పోయి ఉంటాయి, వేర్లు కింద పోయి ఉంటాయి. ఏదైనా ఒక సైడ్ కాస్త తోకున్నామనుకోండి, ఒక అంతలా వేరు ఇంగడించుకోవాలి. ఇంతలా బాగా చేతిలా ఉన్నది తీసుకోవాలి. తీసుకొని మొత్తము దానిపైన పొట్టు ఒలుచుకోవాలి. ఇప్పుడు వేరంటే మొత్తం చెట్టు కొట్టేస్తారు. చెట్టు కొట్టకూడదు. చెట్టు కొడితే ప్రాణం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చెట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి, ఒక మొక్క కాకపోతే 10 మొక్కలు దొరుకుతాయి. కానీ చెట్లు ఇది పెరగడానికి కనీసం అన్నా కూడా 50 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. 50 సంవత్సరాల జీవితాన్ని మనం ఒక రోజులో పాడు చేయడం. నేను అదే అడుగుదాం అనుకున్నాను. సమస్య ఏంటంటే మీరు చెట్లు చెప్తున్నారు, మొక్కలు చెప్తున్నారు. వాళ్ళకి పనికొచ్చి ఇంత మొక్క అయితే దాని పేరుకే తప్పకూడదు, అది చేయకూడదు. మనం పెంచలేదు దీన్ని, మనం పెంచామా అదే పెరిగింది. ఒక రోజు కూడా నీళ్లు పోయలేదు దానికి. మనకు అధికారం కూడా లేదు. ఏది ఆ వేరు తోడుకునే అధికారం కూడా మనకు లేదు. కానీ మనం రోగగ్రస్తులు అయినప్పుడు అనివార్యం కాబట్టి దాని దగ్గర పోయి మనం అడగాలి. అమ్మా, నేను వచ్చాను, నాకు రోగం వచ్చింది, ఆ రోగం కోసం నేను దీన్ని తీసుకుంటున్నాను, నన్ను మన్నించి తప్పేదన్నా ఉంటే అని చెప్పి అడగాలి. అడిగి అన్నం పెట్టించుకోవాలి. అమ్మ దగ్గర కూడా, అమ్మ కూడా అంతే, అడగని అన్నం పెట్టదంటారు. అలాగా వచ్చి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏం చేయాలి? అడగాలి. అడిగేసి ఒక అంత పొడుగు ఏరు చూసుకోవాలి. చూసుకొని పై బొబ్బడ ఏరు పైన ఉన్న పొట్టు అంటే ఇక్కడ ఉన్నది కదా, దీనిపైన స్కిన్ ఉంటుంది, దాని మీద దీన్ని పొట్టు తీసుకోవాలి. పొట్టు ఒక అంత తీసుకొని బాగా నలగొట్టేసి ఒక కాటన్ బట్ట వేసి రసం పిండుకోవాలి. రసం మామూలుగా అవునండి, వచ్చేస్తుంది. బాగా నీళ్ళు అవసరం లేదు, వచ్చేస్తుంది. ఆ ఒక రసము ఒక 20 ml 30 ml ఉండాలి. ఎవరికి? పక్షవాతం వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు పక్షవాతం వచ్చి 10 ఏళ్ళు వచ్చిన వాళ్ళకన్నా పనిచేస్తా? అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం 100% 21 రోజుల్లో లేచి నడుస్తాడు. అంటే అప్పటికప్పుడు అంటే ఒక వారం రోజులు, వచ్చిన దినమే స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అందరికి అందుబాటులో లేదనుకోండి, పర్వాలేదు, ఒక 2 రోజులైనా కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఆ వేరు పొట్టు తీసుకొని రసము ఒక 20 ml తీసుకోవాలి. ఒక అర గ్లాస్ తీసుకోండి, పర్వాలేదు. అర గ్లాస్ కన్నా మన టీ చిన్న గ్లాస్ ఒక 20 ml 30 ml లోపల ఉండాలి. మేకపాలు అంతే తీసుకోండి, సమ ప్రమాణం. మేకపాలు లేకపోతే ఆవు పాలు తీసుకోవచ్చు. మేకపాలు చాలా శ్రేష్టం అన్నమాట. ఎతికి తీసుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా దీనికి మేకపాలే శ్రేష్టం. అది తీసుకొని దాంట్లోకి 2 ఎల్లుల్లిపాయలు బాగా దంచేసి తెల్లగడ్డలు వేసే దాంట్లోకి వేసేయాలి. ఒక 2 చిటికెలు పసుపు పొడి వేయాలి. 2 చిటికెలు మిరియాల పొడి వేయాలి. నార్మల్ మిరియాలేనా? తోక మిరియాలు? తోక మిరియాలు మామూలు. తోక మిరియాలు ఇవ్వకూడదు వీళ్ళకి. ఎవరికి? పక్షవాతం వచ్చిన వాళ్ళకి చలవ చేస్తుంది. తోక మిరియాలు చలవ చేస్తుంది, దాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు సింపుల్ గా చిన్న విషయం చెప్తాను. పక్షవాతం వచ్చింది అనుకో, ఏం చేస్తారు చెప్పాలి? ఇమీడియట్లీ తీసుకో హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు. వాళ్ళు ఏసీ రూమ్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. పక్షవాతం వచ్చినవాడు
సామాన్యంగా సుధారించుకుంటాడు. దాంట్లో పక్షఘాతం అనేది వస్తుంది, వచ్చినప్పుడు తట్టుకోలేడు. పక్షవాతానికి ఘాతానికి తేడా ఏంటి? పక్షవాతం అంటే ఏదో చిన్నగా స్ట్రోక్ నరం ఒక పక్క ఈడ్చి ఒక చెయ్యి లాంటి లాగుతారు, ఊరికి అట్లా లాగేసి నోరు వంక పోతా ఉంటుంది, తల్లో ఇక్కడ లాగుతుంది, పక్షవాతం అంటారు. పక్షఘాతం అంటే ఒక పరిపూర్ణంగా ఒక పక్క మొత్తం పడిపోతుంది, చెయ్యి కానీ మొత్తం ఏం పైకి లేపలేరు, ఇట్లా అయిపోయి ఉంటుంది. పైకి లేపమన్నా కూడా ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా ఎత్తాల్సిందే వాళ్ళు. కాలు కూడా అంతే పట్టి పైకి లేపుకోవాల్సిందే, చాలా ఇబ్బంది పడుతుంటారు. అది పక్షఘాతము అంటారు. ఘాతం అంటే యాక్సిడెంట్, ఓకేనా? అది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కి తీసుకొని పోయి వేస్తారు. ఈ పక్షఘాతం వచ్చిన వాళ్ళని తీసుకొని పోయి హాస్పిటల్కి వేసి ఐసీలోకి వేస్తారు. ఆల్రెడీ చలో తోక మిరియాలు వాడితే చలో వస్తుంది, ఇలాంటివన్నీ తీసుకొని ఐసీలో పెడితే ఇంకా ఒళ్ళంతా చలవ వచ్చేస్తుంది. ఒక్క నెలలో 2 నెలల్లో క్లియర్ అయ్యే ఒక రోగాన్ని కొన్ని సంవత్సరాల తరబడైనా కూడా అది మేలు కాకుండా పోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు పక్షవాతం కానీ పక్షఘాతం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడకుండా ధైర్యముతో అతన్ని ఏం చేయాలంటే చెవులకి పత్తి పెట్టాలి. అంటే వేడిగా ఉంచాలి అతని శరీరాన్ని, ఎప్పుడు వేడిగా ఉంచడానికి మనం ప్రయత్నం. చెవులకు పత్తి పెట్టేసి మఫ్లర్ లాగా చుట్టేసి ఒళ్ళంతా స్వెటర్ లాగేసి అతన్ని ఒక రూమ్ లో పెట్టేయాలి. గాలికి పోకూడదు, గాలి కట్ట బయట పోకూడదు, ఒక ఇంట్లోనే పెట్టాలి. పెట్టేసి ప్రతిరోజు ఉదయం ఒక పూట ఈ ఒక్క కషాయం నేను చెప్పాను కదా, ఈ రసం తీసి ఈ రసము పాలు, మేకపాలు, మిరియాలు, ఎల్లుల్లిపాయలు, పసుపు వేసి ప్రతిరోజు ఉదయం పొరగడుపుని ఇచ్చేసామనుకో, వాడు కనీసం అన్నా కూడా 21 రోజుకే లేచి నిలుచుకుంటాడు. 21 రోజు 2 పూటలు ఇవ్వాలి? ఒకే పూట టిఫిన్ తినక ముందు పరగడుపున ఇవ్వాలి. అవును, ఇచ్చామనుకోండి కంపల్సరీ లేచి కూర్చుంటాడు. అలా కాదు సంవత్సరాల కొద్దీ వచ్చేసిందండి అన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు, కానీ నిదానంగా వస్తుంది రిజల్ట్. దీనికి వయసు సంబంధం ఏమైనా ఉంటుందా గురుగారు? అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎవరికి ఎలాంటి వయసు సమస్య లేదు, పిల్లవాళ్ళ కానీ ఇంకా పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. ఎందుకు అడుగుతానంటే 30 ఏళ్ళ నుంచి పక్షపాతం 30 సంబంధం ఏం లేదు. ఇప్పుడు ఉన్న అలవాట్లు ఏంటి? అది ఏమైతుందంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలు పడిపోతుంది. అంటే దేని వల్ల రావచ్చు అంటారు ఈ పక్షపాతం? వాతం అంటే ఏది? వాతం అంటే ఏమొస్తుంది చెప్పండి? కీళ్ళ నొప్పులు, దాన్ని వాతము అంటారు. ఇక్కడ 3 దోషాలు ఉన్నాయి, వాత పిత్త శ్లేష్మ అని 3 దోషాలు ఉన్నాయి ఒంట్లో. 3 దోషాలకి 140 రోగాలు ఉన్నాయి. వాతానికి సంబంధించేటి 80 రోగాలు, పిత్తానికి సంబంధించిన 40 రోగాలు, శ్లేష్మానికి 20 రోగాలు, మొత్తం 140 రోగాలు ఉన్నాయి. ఆ 140 రోగాలకి ఉపరోగాలు ఉన్నాయి కొన్ని. ఉపరోగాలు అంటే ఏంది? పిల్లలు లాంటివి. అదే చాలా పెద్ద టాపిక్. భార్యాభర్తలు ఎలా ఉంటారు, వాళ్ళకి పిల్లలు లాంటివి. ఆ పిల్లలు ఎన్ని ఉంటాయంటే 365 రోగాలు ఉన్నాయి. ఒక రోజుకి ఒకటి. అలాగా మన పండితులు, ఆయుర్వేద పండితులు ఆ కాలంలోనే 365 రోగాలను గుర్తించారు, వాళ్ళకి పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడున్న సైన్స్ ఎన్ని రోగాలు పేరు పెట్టారు చూడండి, ఏదైనా ఉన్నాయా? ఏదో వాళ్ళకి తెలిసిండే పేరు కోడ్లు పెట్టుకునేస్తున్నారు. కానీ అది విడిస్తే వేరే కొన్ని రోగాలకి లేదు. పెద్దవాళ్ళు చెప్పారు, పేరు లేని రోగానికి పెన్నేరే మందు అన్నారు. అలాగా పేరు లేని రోగాలకు కూడా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో. చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు ఇది వాడుతున్నప్పుడు అంటే మన ఈ పసరు ఏదైతే పోస్తున్నామో పోసేటప్పుడు పచ్చిమైనా పాటించాలంటారా? పత్యం 100% అంటే చెప్పండి. మెయిన్ ఉండేది ఏమంటే వాత రోగాలకు సంబంధించినది ఏమంటే ఆలుగడ్డ, అన్నపప్పు, మినప్పప్పు, అలసందలు, బఠానీలు, పూకోసు, ఆకుకోసు, ఈ గోబీ మంచూరి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఈ పానీపూరీలు, ఇలాంటివన్నీ వాత పదార్థాలు. మరి వాత పదార్థాలు అంటే వాతము చేసే గుణాలు ఉన్నవి అని దాని అర్థం. ఆ వాతము చేసే గుణాలు ఉన్న పదార్థాలని మనం ఎత్తి విసర్జించేయాలి. అప్పుడు మనం ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి వాడుకుంటూ రావాలి. పచ్చివి. మాంసాహారము మేక మాంసం వాడుకోవచ్చు పక్షవాతం ఉన్న వాళ్ళు. అంటే వేడి గొర్రె మాంసం వాడుకోకూడదు. ఎప్పుడు వేడి ఉండాలి, ఒళ్ళు వేడి తగ్గించకూడదు. వేడి ఎక్కువ అని చెప్పేసి ఈ పచ్చిమిర్చి, వంకాయ అవి పెట్టకూడదు. అవి వేడైనా కూడా నంజు పదార్థాలు అంటారు వాటిని, అవి మానుకోవాలి. ఇప్పుడు ఈ కోడి మాంసం తినొచ్చు అంటారు? తినకూడదండి. కోడి తినకూడదు. నాటుకోడి అయితే ఊర్లో తిరుగుతుంది కదా, నాటుకోడి అది తినచ్చు. నాటుకోడి, మేక మాంసం అంటే ఈ బాయిలర్ తినకూడదు. తినకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు అంటారు? కోడిగుడ్డు విపరీతం వాతం కదా, కోడిగుడ్డు కూడా అది వేస్ట్. అది ఇలాగ పత్యం ఉంటే కంపల్సరీ 100% పక్షవాతం అనేది 100% పోతుంది.
అలా కాదండి మా దగ్గర సమస్యలు ఉన్నాయంటే, మరి మొండిగా ఉంటే మా మీద కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు ఉంటాయి, పంపిస్తాం, వాడుకోవచ్చు. చూసారు కదా, మీకు పక్షవాతం సంబంధించి ఎలాంటి సందేహాలు కానీ ఇంకా ఏదైనా సమస్యలు మరింత ఎక్కువగా ఉంటే గురుగారి నెంబర్ కింద ఉంది, దానికి కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీకున్న సందేహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. దాని మీద మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది.